కీర్తన 50:15 వచనము ఏముంది? ఆపద వచ్చినప్పుడు నీవు నాకు ఒక మాట చెప్పు, నేను నిన్ను విడిపిస్తా. ఉందా లేదా? నేను తప్పు చెప్పానా? కాకపోతే వాడుక భాషలో చెప్పానంతే. ఆపత్ కాలమున నీవు నాకు ఏం చేయాలట? మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరుస్తావు, ఘనపరుస్తావు. దేవుణ్ణి మనం ఘనపరచాలి అంటే ఆయన దగ్గర మనం జవాబులు పొందుకోవాలి. ఉద్యోగం లేక బాధపడుతున్నావా? నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఘనపరచగలవు? ఉద్యోగం పొందుకున్నప్పుడే కదా. ఉద్యోగం ఎలా పొందుకుంటావు? ఆయన్ని అడిగినప్పుడే కదా. ఈరోజు ఏ సమస్య గుండా నువ్వు వెళ్తున్నావు? దేవుడు అంటున్నాడు, నీ ఆపదను, నీ అవసరాన్ని నాతో పంచుకో, నేను విడిపిస్తా, నేను జవాబిస్తా, ఖచ్చితంగా జవాబిస్తా. నువ్వే చూడు, నన్ను నువ్వు మహిమపరుస్తావు, ఘనపరుస్తావు. ఇది దేవుడు చెప్పింది. ఈరోజు నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఎంత తీవ్రంగా నీకు కనిపించే విధంగా సైతాను చేస్తున్నప్పటికీ, ఈ సమస్య ప్రపంచంలో ఎవ్వరూ తీర్చలేరు అనేటటువంటి భావము, బాధ, భారము నువ్వు కలిగి ఉన్నప్పటికీ, దయచేసి నా ప్రభువు తీర్చలేని సమస్య ఈ లోకంలో ఇప్పటి వరకు పుట్టలేదు. ఒకవేళ నీ విశ్వాస జీవితాన్ని బలపరచటానికో, ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచటానికో దేవుడు నీ జీవితంలో తూచి ఏం చేసి చెప్పండి, ఈ మాట అందరూ చెప్పాలి. నిన్ను పరిశుద్ధపరచటానికి, నీ విశ్వాసాన్ని ఘనపరచటానికి, తన నామాన్ని ఘనపరచుకోవడానికి ఏదైనా సమస్యను ఒకవేళ ఆయన నీకు అనుమతించాలి అంటే మొదటగా ఏం చేస్తాడో తెలుసా? చెప్పండి. ఇప్పుడు చూస్తాడు, ఈ సమస్య నా కూతురు తట్టుకుంటుందా లేదా, ఈ కష్టాన్ని, ఈ బాధను, ఈ వ్యాధిని నా కూతురు లేక నా కొడుకు తట్టుకోగలుగుతాడా లేదా. తూచి తట్టుకోగలవు, ఎదుర్కోగలవు అని దేవుడు నమ్మితే తప్ప దానిని దగ్గరకు పంపించడం. అర్థమైందా? ఏదైనా ఒక సమస్య నీ జీవితంలో ప్రవేశిస్తున్నా, నీ కుటుంబంలో ప్రవేశిస్తున్నా, నీ ఉద్యోగంలో ప్రవేశిస్తున్నా, నీ వ్యాపారంలో ప్రవేశిస్తున్నా, నీ జీవితంలో ప్రవేశిస్తున్నా, వినండి, అది దేవుని పర్మిషన్ తీసుకోకుండా నీ దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ దేవుడు దాన్ని అనుమతించాడు అని అంటే దాని వెనుక ఒక దేవుని ఉన్నత ఉద్దేశము ఉంది. నెబుకద్నెజర్ అంటున్నాడు, నాకు తప్ప, నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు తప్ప ఎవరైనా ఎక్కడైనా, లేదా నేను నిలబెట్టిన ప్రతిమకు మ్రొక్కకపోతే వాడిని అగ్నిగుండంలో వేసేస్తాం. అది కండిషన్. అందరూ మ్రొక్కారు కానీ షద్రక్, మెషక్, అబేద్నెగో మ్రొక్కలేదు. ఏమొచ్చి పడింది చెప్పండి? కష్టం వచ్చి పడిందా రాలేదా? దేవుని కోసం రోషంగా జీవిస్తే ఏమొచ్చింది? కష్టం వచ్చింది. ఆ ప్రతిమకు మ్రొక్కకపోవడం దేవుని చిత్తం. దేవుని చిత్తం చేస్తే అవిశ్వాస వీరులకు కాదండి, ఆ విశ్వాస వీరులకు ఏమొచ్చింది? అపాయం, ఆపద. దేవుని చిత్తం చేసేటటువంటి ఆ అద్భుతమైన ఆత్మీయులకు ఆయన చిత్తాన్ని చేయబట్టి కష్టం వచ్చింది. వింటున్నారా సహోదరి సహోదరులు? మనలో కొంతమంది ఒక భ్రమలో జీవిస్తారు. ఏమిటి? దేవుని చిత్తం అయితే జరిగిపోద్దండి, దేవుని చిత్తం అయితే అన్నీ కలిసి వస్తాయండి, దేవుని చిత్తం అయితే ఆటోమేటిక్గా దేవుడు అన్ని సమకూర్చేస్తాడండి అనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. దయచేసి వినండి, దేవుని చిత్తము మనం చేస్తున్నప్పుడు సైతాను మౌనంగా ఉండడో, వాడు వ్యతిరేకిస్తాడు. నోవహు వాడ నిర్మిస్తున్నప్పుడు హేళన చేసిన వాళ్ళు హేళన చేసి ఉంటారు, గేలి చేసిన వాళ్ళు గేలి చేసి ఉంటారు, నవ్విన వాళ్ళు నవ్వి ఉంటారు, విమర్శించిన వాళ్ళు విమర్శించి ఉంటారు. ముసలోడా ఏం చేస్తున్నావు? ఓడ గడుతున్నా. ఎందుకని? ప్రళయం రాబోతుంది. ఎందుకు వస్తుంది? మీరు చేసిన పాపము దేవుడు చూశాడు, ఆయన శిక్షించబోతున్నాడు. ఊరుకోవా, ఏం మాట్లాడతాం? ఎప్పుడైనా ప్రళయం వచ్చిందా? రాలా. అదే చెప్తున్నా, ఇప్పటి వరకు ప్రళయం రాలా. ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పటి వరకు ప్రళయం రాలా, కానీ రాబోతుంది అని నోవహ్ అంటే పిచ్చోడా. ఎప్పుడు రాంది
ఇప్పుడు వస్తుందంటే ఎవడు నమ్ముతాడు చెప్పు? పిచ్చోడు కాకపోతే. ఎవరిని పిచ్చోడిని చేయకు. నీకేదో బాగా పిచ్చి పట్టేసింది, మత పిచ్చి పట్టేసింది కాబట్టి పిచ్చోళ్ళగా వాడ నిర్మిస్తున్నావు. ఎంతమంది విమర్శించుంటారండి, ఎంతమంది హేళన చేస్తుంటారండి. మళ్ళా చెప్తున్నా, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు, దేవుడు ఉద్దేశాలు నెరవేరుస్తున్నప్పుడు, దేవుడు ఏమైతే నిన్ను చేయమన్నాడో అది నువ్వు చేయడానికి తీర్మానం తీసుకున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను విమర్శించవచ్చు, నీ విశ్వాసాన్ని ప్రశ్నించవచ్చు, నువ్వు చేసేటటువంటి పనిని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు. మర్చిపోకండి. రండి ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా జీవితంలో ఏ ఆపద వచ్చినా సరే నీతో చెప్పుకుంటే చాలు నాయనా, ఖచ్చితంగా జవాబిస్తావు. కానీ మేము నీతో చెప్తున్నప్పుడు విశ్వాసంతో చెప్పాలి. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది జవాబులు తీసుకురాదు. విశ్వాసంతో మేము నీకు చెప్పాలి అంటే మా గుండె నిండా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము కేవలం నీ వాక్యం వల్లే వస్తుంది, నీ వాక్యమును ధ్యానించటం వల్లే వస్తుంది. కాబట్టి నీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు దయచేయి నాయనా. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయి నాయనా. నీ వాక్యము అనుగ్రహించే విశ్వాసంతో ప్రార్థన చేసే కృపను మాకు దయచేయి నాయనా. మేము నమ్మి పొంది ఉన్నాము అని నమ్మి ఏది అడిగినా సరే నీ చిత్తములో అది మాకు అనుగ్రహించుటకు నీవు చాలిన దేవుడవయ్యా. మా కోసం నీ ప్రాణాన్నే అర్పించటానికి వెనుకాడనటువంటి నీవు మా కొరకు ఇంకేమైనా ఇవ్వగలవు కదా నాయన, ఏమైనా ఇచ్చే దేవుడు కదా అయ్యా. కాబట్టి నీ చేతికి మా జీవితాన్ని, మాకున్న సమస్యలన్నిటినీ అప్పగిస్తున్నాం నాయన. ఇది ఒకవేళ పరీక్ష అయినట్లయితే, మేము కలిగి ఉన్న సమస్య, కష్టము నాయన, మా విశ్వాసాన్ని పరీక్షించటానికి నీవు అనుమతించినట్లయితే ఆ పరీక్షలో గెలిచే శక్తి మాకు దయచేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నాలో నీ ప్రాణం నీవేలే నా యేసయ్యా, నాలో నీ జీవం నీవేలే. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.